ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని ఊరడించు మాటలు సహోదరు భగత్ సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. జూలై 7వ తారీఖు. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు తాను ఏ విధముగా అప్పగించబడి సిలువలో వేయబడినో ఆ విషయమును తన శిష్యులకు స్పష్టంగా తెలియజేశాను. అది విని శిష్యులు మిక్కిలి దుఃఖించిరి. ప్రభువు చీకటి రాత్రిలో గెత్సెమనే తోటకు పోవు ఆ చిన్న మార్గంలో శిష్యులకు కొన్ని సంగతులను చెప్పుటకు ప్రారంభించెను. వారు మిగుల దుఃఖించిరి. ఏమి చెప్పవలనో కూడా వారికి తోచుకుండెను. ఈ మాటలనియు యోహాను సువార్త 14-16 అధ్యాయంలో ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులను పిలుచుచున్నానని చెప్పాను. వారు తాము ఒంటరిగా విడిచిపెట్టబడదుమని తలంచిరి. కానీ ప్రభువు నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేస్తుని అని చెప్పాను. యజమాని యొక్క విషయంలోనే దాసులు అర్థము చేసుకొనలేరు, కానీ స్నేహితులు అర్థం చేసుకొనును. ఆ విధముగా నీవు దైవికమైన స్నేహమును తెలుసుకొనగలవు. ఆదికాండము 18:17లో ఆ స్నేహమునే దేవుడు అబ్రహామునకు చూపింపవలెనని ప్రయత్నించుచున్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయము! దేవునికి తాను కోరినదంతయు చేయు హక్కు కలదు. సొదొమ గొమొర్రా అను పట్టణముల ప్రజలకు తీర్పు తీర్చుటకు దేవుని సమయం వచ్చి ఉన్నది గనుక దేవుడు అలాగు చేయబూనుకొనెను. కానీ ప్రభువు నేను ఏ విధముగా దీనిని అబ్రహామునకు దాచెదను అనుకొనెను. తన ఎడల గల దేవుని హృదయమును అబ్రహాము ఇంకనూ అర్థం చేసుకొనలేదు కనుక, ఓ దేవా, నీవు నాకు అన్నీ చెప్పవలను అని అనుటలేదు. తనకు సాధ్యమైనంత వరకు అబ్రహాము దేవునికి విధేయత చూపుచుండెను, కానీ ఇంకనూ దేవుని హృదయంలోనికి ప్రవేశింపలేదు. కానీ దేవుడు అతని గురించి నేను ఏ విధముగా దీనిని అబ్రహామునకు దాచెదను అనుచున్నాడు. ఆయన రక్తము చేత విమోచించబడి కొనబడి కడగబడి శుద్ధీకరించబడిన నా ఎడల కూడా దేవుడు ఇట్టి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. మనము కడుగబడి శుద్ధీకరించబడినది మన ఇష్ట ప్రకారం జీవించుటకు కాదు, మనము ఉన్నతుడైన సజీవుడైన దేవునికి స్నేహితులుగా నుండుటకు పిలువబడితిమి. దేవుడు నీవు స్నేహము అను పర్వతమును ఎక్కవలనని కోరుచున్నాడు. అప్పుడు దేవుడు నీ స్నేహితుడుగా ఎన్ని సత్యములో ఎన్ని మర్మములు నీకు చూపించినో బయలుపరచునో తెలుసుకొందువు. నీవు నిజముగా దేవుని బిడ్డవైన ఎడల, నిజంగా తిరిగి జన్మించిన ఎడల, అప్పుడు నీ హృదయంలో బైబిల్ను తెలుసుకొనవలెనని కోరిక కలుగును. ఇట్టి కోరికను నేను కలిగి ఉండిని. ఒకసారి దినమునకు 12-14 గంటలు బైబిల్ చదివేవాడను, కానీ అది నా సమస్యను పరిష్కరించలేదు. బైబిల్ జ్ఞానమును కలిగినుట నీ ఆత్మీయ ఆకలిని తీర్చలేదు. నేను గంటల కొద్దీ ప్రార్థించిన ఎడల నాకు తృప్తి కలుగునని తలంచితిని. దానిని కూడా ప్రయత్నించుతిని. ఎప్పుడైతే ఎక్కడైతే నాకు వీలగునో అక్కడ గంటల కొద్దీ ప్రార్థనలో గడిపితిని. అయినప్పటికీ నా జీవితంలో ఓటమిని చూచితిని. తరువాత నా జీవితంలో అద్భుతాల కొరకు ఆశించితిని. దేవుని కృపను బట్టి ప్రార్థన ద్వారా నేను చాలా అద్భుతంలో చూచితిని. దేవుడు నన్ను స్నేహితునిగా చేసుకొనవలెనని ఉద్దేశము కలిగి ఉన్నాడని తెలుసుకునే వరకు అవి కూడా నన్ను తృప్తిపరచలేదు. కానీ పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సర్వశక్తిగల గొప్ప దేవునితో పవిత్రమైన స్నేహమును ఏ విధంగా కలిగి ఉండవలను, నేను ఏ మానవుని యొద్ద నేర్చుకొనలేనని విషయంలో దేవుడు తన పాలిభాగస్తునిగా, జతపనివానిగా, స్నేహితునిగా నేను ఎలా ఉండవలనో తానే నాతో మాట్లాడ మొదలుపెట్టి సంగతులు విశదపరిచాను.